ఈరోజు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆదోని సబ్ కలెక్టర్ గారికి ఆదోని మండలంలో 10 గ్రామాలలో ఉన్నటువంటి ప్రభుత్వ చెరువులు ఏవైతే ఉన్నాయో వాటిని అభివృద్ధి చేయాలని చెప్పేసి ఈరోజు అభివృద్ధి చేయడంతో పాటు ఎక్కడైతే ఆక్రమాలకు ప్రభుత్వ చెరువులు గురవుతున్నాయో వాటికి హద్దులు చూపండి అని చెప్పేసి గత ఏడాది ఎంఆర్ఓ గారికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఎంఆర్ఓ గారు పట్టించుకోని పక్షంలో ఈరోజు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో సబ్ కలెక్టర్ గారికి ఈరోజు ఫిర్యాదు చేయడానికి వస్తే ఆయన ఫిర్యాదును కూడా పూర్తిగా చూడకుండా ఇచ్చారు కదా ఇంకా వెళ్ళిపోండి చూస్తాను అనేటువంటి ధోరణితో ఆయన మాట్లాడుతున్నారు. పత్రికా ప్రకటన చేయటానికి ఒక విజువల్స్ తీసుకుంటా ఒక ఫోటో అంటే కూడా ఆయన లేదు అవసరం లేదు మీతో నేను ఫోటో దిగను అనేటువంటి భాషలో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఓకే మంచిది, మాకు సమస్య మాత్రం పరిష్కారం కావాలి, ఫోటోనో మరొకటో కాదు అని చెప్పేశాము. ఏడాది క్రితం ఎంఆర్ఓ గారికి ఇచ్చాము. చిన్ననీటిపారుదల శాఖ కార్యాలయానికి మేము వెళ్ళినప్పుడు ఆడ ఇంజనీర్ గారు అందుబాటులో లేరు. ఆయనకు ఫోన్ ద్వారా అడిగాము. అడిగితే ఆయన కూడా సరైనటువంటి వివరణ కానీ స్పందన కానీ లేనటువంటి పరిస్థితి ఉంది. అందుకని మేము ప్రభుత్వానికి ప్రభుత్వ అధికారులకు అడుగుతూ ఉన్నాం. మేమే కాదు ప్రజలు కూడా స్వచ్ఛందంగా వచ్చి అడుగుతున్నప్పుడు జనసేన పార్టీకి ఈ రకమైనటువంటి సమాధానం అధికారులు ఇస్తున్నారు అంటే ప్రజాస్వామ్యవాదులు అభ్యుదయవాదులు అడుగుతుంటే ఏ రకమైనటువంటి ధోరణి అధికారులు ఉందో అని చెప్పేసి మేము ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే చిన్ననీటిపారుదల శాఖ అధికారులు పనిచేస్తున్నారా లేదా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఆదోని ఎంఆర్ఓ గారు సబ్ కలెక్టర్ గారు పనిచేస్తున్నారా లేదా అనేటువంటి వీళ్ళపైన కూడా విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వస్తున్నటువంటి వాటికి పూర్తిగా నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నటువంటి సబ్ కలెక్టర్ గారు ఇలాంటి వారు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కూర్చోవటానికి నా అనర్హుడు అని మేము చెప్తా ఉన్నాం. ఎందుకంటే మేము గత ఏడాది ఇచ్చాం సార్, ఇచ్చినప్పుడు దాని గురించి చెప్పండి అంటే గ్రీవెన్స్ ఇచ్చారు కదా మీకు ఆన్లైన్ నెంబర్ ఇస్తాము మీరు వెళ్ళిపోండి అని చెప్పి ఆయన వ్యంగ్యంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ప్రజలు సామాన్య ప్రజలు ఏమీ తెలియని ప్రజలు వస్తుంటే ఏ రకమైనటువంటి ఈయన ప్రవర్తన ఉంటుందో ప్రజలందరూ కూడా ఆలోచించాలి. సంబంధిత అధికారులు కూడా ఇతనిపైన యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఎందుకంటే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల యొక్క సమస్యలు వినడానికి ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవడానికే ఈ కార్యక్రమానికి అంటూ రావడం అనేటువంటిది జరుగుతుంది. మరి పూర్తి నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నటువంటి సబ్ కలెక్టర్ గారిపైన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఆదోనిలో ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు గత ఏడాది క్రితం జనసేన పార్టీగా మేము అడిగాము. ఆదోని మండలంలో 10 గ్రామాల్లో 13 చెరువులు ఉన్నాయి. ఈ 13 చెరువులు ఏవైతే ఉన్నాయో అన్యాయకృతమవుతున్నాయి, కబ్జాకు గురవుతున్నాయి, వీటిపైన యాక్షన్ తీసుకోండి, హద్దులు చూపించండి, హద్దులు ఖచ్చితమైనటువంటి హద్దులు చూపించండి అని అడిగినప్పుడు కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. గట్టిగా ఇక్కడ ఉన్నటువంటి సబ్ కలెక్టర్ గారిని అడిగితే సిఐ గారిని పిలుస్తాను ఆగండి అంటున్నారు. అంటే ప్రజా సమస్యలు అడిగితే పోలీసుల ద్వారా బెదిరింపులు చేయాలనుకోవడం చాలా దుర్మార్గం ఇది. కానీ ప్రజా సమస్యలు అడుగుతూ ఉంటే పోలీసుల ద్వారా మీరు భయపెట్టాలని చూస్తే ఎవరు భయపడేటువంటి పరిస్థితి ఉండదు. ప్రజా సమస్యలు అడగడం అనేటువంటిది ఒక రాజకీయ పార్టీగా మా బాధ్యత, మా హక్కు కనుక ఈరోజు ఈ ప్రజాస్వామ్యంలో అడగాల్సినటువంటి బాధ్యత ఉంది కనుక అడిగాము. మరి ఆయన నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారు కాబట్టి దీనిపైన స్థానికంగా ఉన్నటువంటి ఈ సబ్ కలెక్టర్ గారి పైన కలెక్టర్ గారు కూడా చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. నా పేరు తాహిర్ వలి, జనసేన పార్టీ మండల అధ్యక్షులు ఆదోని.